హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 13, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ముందుగా ప్రాంతీయ అంశాలు చర్చిద్దాం. ఏప్రిల్ 14, 2025 నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలు చేయనున్నారు. అయితే ప్రయోగాత్మకంగా వీటిని పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. సో ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారన్నమాట. సో ఏప్రిల్ 14 డేట్ ఇంపార్టెంట్, అంబేద్కర్ జయంతి రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చట్టం భూభారతి చట్టం అమలు చేసే చట్టం. ఆ తర్వాత చూస్తే పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గారు ఈయన మరణించారు. ఈయన అసలు పేరు దరిపల్లి రామయ్య. ఈయన ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే 1,00,00,000కి పైగా మొక్కలు నాటారు. ఈయన ప్రకృతి గురించి, పచ్చదనం గురించి ఆయన జీవితం మొత్తం పాటుపడ్డారు. ఆ తర్వాత క్రీడాంశాలు చూస్తుంటే మనకి 2027లో 39th నేషనల్ గేమ్స్ జాతీయ క్రీడలు మేఘాలయ రాష్ట్రంలో జరగనున్నాయి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాబట్టి మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే దీనికంటే ముందు 38th నేషనల్ గేమ్స్ వచ్చేసి 2025లో రీసెంట్గానే మనకు జనవరి ఫిబ్రవరి టైంలో జరిగినాయి. అవి ఉత్తరాఖండ్లో జరిగాయి అన్నమాట. సో 38th నేషనల్ గేమ్స్ వచ్చేసి ఉత్తరాఖండ్లో, 39th వచ్చేసి 2027లో మేఘాలయలో జరగనున్నాయి. ఆ తర్వాత చూస్తే మనకి ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 1 టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్లో విభాగంలో మన ఇండియాకి స్వర్ణం, గోల్డ్ వచ్చింది. దీనికి వచ్చేసి మన ఇండియా నుంచి వెళ్ళి వెన్నెం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళకి వచ్చింది గోల్డ్. వీళ్ళు ఎవరిపైన గెలిచారంటే చైనీస్ తైపీకి చెందిన హంగ్ చెన్ చియాలాన్ ఈ జోడిని వీళ్ళు ఓడించారు. సో వీళ్ళపైన గెలిచి వెన్నెం జ్యోతి సురేఖకి, రిషబ్ యాదవ్ వీళ్ళిద్దరు కలిసి స్వర్ణం వచ్చిందన్నమాట. అయితే జ్యోతి సురేఖ గారికి ఇది 11th గోల్డ్, రిషబ్ యాదవ్ది ఫస్ట్ అన్నమాట. ఇక్కడ నోట్ ఏంటంటే ఇన్ని రోజులు మనకి కాంపౌండ్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ ఒలింపిక్స్లో లేదు. 2028లో జరగనున్న లాస్ ఏంజల్స్ యూఎస్ఏలో 2028లో మనకు ఒలింపిక్స్ జరగనున్నాయి. సో దాంట్లో ఈ కాంపౌండ్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ని చేర్చారన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే మనకి పాలిటీ రిలేటెడ్ అంశాలు చూస్తే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర శాసనసభలు అంటే అసెంబ్లీలు పంపే బిల్స్ ఉంటాయి కదా, వాటిపైన 90 డేస్లో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి ఫస్ట్ టైం ఒక గడువు విధించింది సుప్రీంకోర్టు. అయితే ఈ ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారంటే, ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ గారు ఉన్నారన్నమాట. సో అయితే 90 రోజులలో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఈ రాష్ట్రాలు పంపిన బిల్లుని 90 డేస్లో నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ గవర్నర్ విషయం చూస్తే ఫస్ట్ టైం అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ గారు 3 నెలలలోపు అయితే దాన్ని ఆమోదించాలి, లేదంటే తిరిగి పంపాలన్నమాట. ఒకవేళ తిరిగి పంపుతున్నారనుకోండి, అందుకు గల రీజన్స్ ఏంటి, ఆ బిల్లును మనకు తిరిగి పంపడానికి గల రీజన్స్ ఏంటి అని కూడా తెలపాలి. అయితే ఇప్పుడు రెండోసారి కూడా శాసనసభ పంపుతుంది 90 డేస్ తర్వాత. అట్లా పంపినప్పుడు అంటే బిల్లు తిరిగి పంపినప్పుడు రెండోసారి మళ్ళీ శాసనసభ పంపుతుంది కదా, అట్లా రెండోసారి పంపినప్పుడు బిల్లుని గవర్నర్ ఆమోదించాలి. అట్లా ఆమోదించే టైము గరిష్టంగా మ్యాక్సిమం 1 month లోపు ఆమోదించాలి సెకండ్ టైం అయితే. సో ఈ విధంగా తీర్పు ఉందన్నమాట. అయితే మనకు పాలిటివ్లో వచ్చేసి శాసన నిర్మాణంలో గవర్నర్ గారు ఈ శాసనసభలు పంపిన బిల్లుని ఆమోదించవచ్చు, రిటర్న్ పంపవచ్చు. లేదు అంటే కొన్ని విషయాలు రాష్ట్రపతి గారికి ఆమోదం కోసం నిలిపి ఉంచవచ్చు. అట్లా రాష్ట్రపతి గారికి కూడా పంపవచ్చు. సో దానికి సంబంధించిన టాపిక్ అన్నమాట ఇది. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.